నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ 40 ఏళ్ల కిందట నేటి భారతం సినిమాలో పెట్టిన గోడ అంజయ్య పాట ఈనాటి భారతంలో ఇప్పటికీ నిజమని చెబుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల లాంటి చోట ఏజెన్సీ బిడ్డలకు సర్కారు వైద్యం అందని మానుపండుగానే మిగిలింది. హాస్పిటల్ కట్టించడంతో పని పూర్తయిందనుకునే ప్రభుత్వం అక్కడ డాక్టర్లు మందులు అందుతున్నాయో లేదో పట్టించుకోవటం లేదు. విషజ్వరాల బారిన పడుతున్న గిరిజనానికి సర్కారు వైద్యం కూడా కరువైతే ఇక వాళ్లకు దిక్కెవరు? ఇది భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని చర్ల ప్రభుత్వాసుపత్రి. దాదాపు నిర్మానుష్యంగా ఉంది. జబ్బులు లేక కాదు, వాళ్లని చూసి డాక్టర్లు అందుబాటులో లేక, ఉన్నా మందులు ఇవ్వరు గనక. అయినా సరే ఆశ చావక, చేతిలో చాలినన్ని డబ్బులు లేక అడపాదడపా వచ్చే రోగులకు అక్కడ పడిగాపులు తప్పవు. అలాంటివాడే ఈ కారం ఇందమయ్య. చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామం పుసుగుప్ప నుంచి వచ్చాడు. తనకి ఏడాది కూతురికి ఎంతకీ జ్వరం తగ్గక కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే పరీక్షలు చేసి మలేరియా అని తేల్చారు. అది మలేరియా మందులు కూడా ఇవ్వలేని ఆస్పత్రి. మరి చేసేదేమీ లేక ఆదివారం ఉదయం 9 గంటలకే కూతుర్ని తీసుకుని గంపడాసతో పెద్దాస్పత్రిగా చెప్పుకునే చర్ల ఆస్పత్రికి భార్యతో సహా వచ్చాడు. డాక్టర్ గారు వస్తారని అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. కూతురి పరిస్థితి చూసి ధైర్యం చేసి సిబ్బందిని అడిగితే డాక్టర్ గారు ఇంకా రాలేదని కాసేపు, భోజనానికి వెళ్లారని ఇంకాసేపు పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చారు. ఇంకా వస్తారని మధ్యాహ్నం 3 గంటల దాకా ఎదురు చూపులు తప్పలేదు. అప్పుడే అటువైపు వెళ్లిన మీడియా వాళ్ల దృష్టిలో పడ్డాడు ఈ కారం ఇందుమయ్య. అతడితో మాట్లాడడం చూసిన ఆస్పత్రి సిబ్బంది అప్పటికప్పుడు డాక్టర్కి ఫోన్ చేసి రప్పించారు. తిండి తిప్పలు లేకుండా చిన్నారిని కూడా పెట్టుకుని అక్కడే ఉండిపోయారు ఆ భార్యాభర్తలు. ఎవరు? పుసుగుప్ప. ఎప్పుడొచ్చావు చర్ల? పొద్దున్నొచ్చా. ఎందుకు? హాస్పిటల్. ఏమైంది? నీకేమైంది? జ్వరం. ఉన్నారు డాక్టర్. మరి ఎన్ని గంటలకు వచ్చావు పొద్దున? డాక్టర్ కాలేరు. పొద్దున ఎన్ని గంటలకు వచ్చావు? 9 గంటలకు వచ్చారు. అప్పుడు నుంచి ఎవరు లేరు డ్యూటీ డాక్టర్? లేరు. మరి నువ్వు మెడిసిన్స్ ఎక్కడ తెచ్చుకున్నావు? మందులు మెడికల్ షాప్. ఇక్కడ లేవన్నారా? ఇక్కడ లేవు. మరి ఇంజక్షన్ చేయాలి ఇప్పుడు? 3 గంటలు చెప్తున్నాను. 3 గంటలు చేస్తున్నారా? ఏంటి నీకేంటి జ్వరం? ఏం జ్వరం? మలేరియా జ్వరం. చెప్పారు వాళ్ళు మలేరియా జ్వరం? చూసారా? టెస్ట్లు ఏం చేశారా? టెస్ట్ అక్కడ కోయిర్లు చేశారు. ఈ పిల్లలకు కూడా అదే. ఈ అమ్మాయి కూడా? ఏజెన్సీలో విషజ్వరాలు ఎక్కువని ప్రభుత్వానికి తెలుసు. మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడటం అక్కడ చాలా ఎక్కువ. అయినా సరే మలేరియాకు ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రిలో దొరకవు. ప్రైవేట్ మెడికల్ షాపులో పేషెంట్తో కొనిపిస్తారు అక్కడి సిబ్బంది. డాక్టర్ వచ్చేలోగా ఆ మందులు తెచ్చుకుని ఎదురుచూడాలి. తీసుకువస్తే డాక్టర్ల కోసం ఎదురుచూపులు చూస్తూ ఏమీ తినకుండా చిన్నారిని అక్కడే పట్టుకుని ఆరుబయట చెట్టు కింద కూర్చున్నారు. వచ్చిన ఒక్క రోగిని చూడ్డానికి డాక్టర్లకు తీరికలేదు. ఇక ఎమర్జెన్సీ అయితే చెప్పేదేముంది? ప్రైవేట్ ఆసుపత్రులను నమ్ముకోమని చెప్పకనే చెప్పినట్లవుతోంది. అందుకే కారం ఇందుమయ్య లాంటి అమాయకులు, అభాగ్యులు తప్ప ఇటువైపు కన్నెత్తి చూడరనడానికి సాక్ష్యం. ఇక్కడ అన్నీ ఖాళీగా కనబడటమే. అంబులెన్స్లు, ల్యాబ్లు, పడక మంచాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి ఇలాంటి దృశ్యాలు చూసి రాష్ట్రంలో అనారోగ్య సమస్యలేమీ లేవని, ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా కళకళలాడుతున్నారని ప్రభుత్వం అనుకుంటుందేమో.